Yes, sir. Yes, sir. Yes, sir. It's visible, sir. సో గైస్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో రెజ్యూమేలో అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మొబైల్ నెంబరు ఏమైతే ఉన్నాయో ఆ 2 డీటెయిల్స్ మనం ప్రాపర్గా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. అండ్ ఈమెయిల్ ఐడి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఏంటంటే అత్యాశకు పోయి 8 ఏళ్ళు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లీడ్లు కొట్టేద్దాం, లేకపోతే టీమ్ లీడ్స్ కొట్టేద్దాము, లేకపోతే ఇంకోటి కొట్టేద్దాం అని చెప్పి మైండ్లో పెట్టేసుకొని ఎక్కువ ఎక్స్పీరియన్స్ పెట్టేసుకుంటూ ఉంటారు. ఎక్కువ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే దెబ్బతింటారు. ఎస్ఏపీలో ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేరు ఇంటర్వ్యూలో. ఓకే, సో ఇక్కడ కొంతమంది ఎండ్ యూజర్స్ ఉంటారు, వాళ్ళకి 10+, 15+, 20+, అలాగే సమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళు ఏం తెలియక ఏం చేస్తారంటే వాళ్ళ ఎండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది ఎందుకు నేను చూపించకూడదు అని చెప్పి 10+, 12+ పెడతారు. సో కరెక్ట్గా 5 minutesలో బయటకు వచ్చేస్తారు ఇంటర్వ్యూ. సో ఎస్ఏపీలో ఎక్స్పీరియన్స్ ఎక్కువ పెడితే దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఆ రేంజ్లో ఉంటాయి. ఓకే, సో కామన్గా అందరూ పెట్టేది 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి అంతకు మించి ఎక్కువ పెట్టాలని మైండ్లోనే తీసేయండి. అండ్ అంతకంటే ఎక్కువ పెట్టితే నేను మేనేజ్ చేయగలను, నాకు ఆ స్కిల్ సెట్ ఉంది అని డెఫినెట్గా అనుకుంటే మీరు 5+, 6+ పెడితే త్వరగా మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్కి కొంచెం డిలే అవుతుంది. కానీ 6+, 7+ అయితే మాత్రం త్వరగా జాబ్ వచ్చేస్తుంది. త్వరగా జాబ్ అంటే త్వరగా షార్ట్ లిస్ట్ అయిపోతుంది ప్రొఫైల్. కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ మేనేజ్ చేయగలను అండ్ ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయగలను అనే పొటెన్షియల్ ఉంది, ఆ కేపబిలిటీ ఉంది అనుకుంటే పెట్టండి. లేదు అనుకుంటే 4+ years పెట్టండి. 4+ yearsలోనే హై లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. 6 అంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. ఓకే, అండ్ ఈవెన్ నేను కూడా ఏం చేస్తానంటే నేను నా ప్రొఫైల్లో ఎప్పుడు కూడా నేను ఎక్కువ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నానంటే 10+, 12+ అని పెట్టను. ఓకే, నాకు కావాల్సిన శాలరీ చాలా నాకు వచ్చింది, నాకున్న డిజిగ్నేషన్ చాలు. సో నేను తగ్గించేసుకుంటా ఆల్మోస్ట్. నేను జాబ్లోకి వెళ్ళేటప్పుడు కూడా ఎన్నిగా అన్నెసెసరీగా వాడితే ఎక్కువ క్వశ్చన్లు అడిపించుకొని ఉన్న ప్రొఫైల్ని పోగొట్టుకోవడం ఎందుకు. కాబట్టి ఇది కూడా ఒక టెక్నిక్. ఐటీలో ఎక్కువ ఎక్స్పీరియన్స్ చూపిస్తే మనం కష్టం, జాబ్స్ రావు. ఓకే, సో దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటేనే అది మీరు పెట్టండి, లేకపోతే వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. 4+, 4.5+, దట్స్ ఇట్, అంతకంటే ఎక్కువ వెళ్ళొద్దు. అండ్ ఆల్రెడీ నాకు 10+, 15+ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే 5, 6+ పెట్టండి, మేనేజ్ చేసే కెపాసిటీ ఉంది అంటే. సార్ టోటల్ ఎక్స్పీరియన్స్ పెట్టచ్చు సార్ 6+? ఏంటండి టోటల్ ఎక్స్పీరియన్స్ పెట్టచ్చు కదా సార్ 6 years సార్? నో, ఎస్, టోటల్ SAP FICO ప్లస్ ఎండ్ యూజర్ పెట్టుకోవచ్చు. అండ్ రెజ్యూమే చెప్పేటప్పుడు బేసిక్గా మీరు అందరూ కూడా చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఫ్రెషర్స్ ఇక్కడ చాలామంది ఉంటారు, వాళ్ళు 5 నిమిషాల్లో జరిగిపోతారు. ఒక రెజ్యూమేకి ఒక ఫార్మెట్ ఉంది. ఓకే, సో మై నేమ్ ఈస్ చాను ఎస్కే, ఐ హ్యావ్ ఓవరాల్ 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్, అవుట్ ఆఫ్ దట్ 6+ years ఈజ్ రిలవెంట్ టు SAP FICO. Remaining experience is end user. So I handle so far 4 projects, 2 end-to-end implementation and 2 support projects. So my current client is అని చెప్పి స్టార్ట్ చేస్తాం. అండ్ డిజిగ్నేషన్ ఇస్ దిస్. కొంతమంది తెలియక రెజ్యూమేలో మాట్లాడేటప్పుడు మై నేమ్ ఇస్ చాను ఎస్కే, ఐఎమ్ ఫ్రమ్ చిత్తూరు, ఐఎమ్ ఫ్రమ్ గోదావరి డిస్ట్రిక్ట్, సో ఊర్లు పేర్లు చెప్తా ఉంటారు. అసలు అవి దాన్ని బట్టి చెప్పేసి మీరు రియల్ టైంలో MNCలో వర్క్ చేశారా లేదా అన్న. ఐఎమ్ ఫ్రమ్ అని చెప్పడం, ఐఎమ్ ఫ్రమ్ గోదావరి, ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక, ఇలాంటివి చెప్తే వాడికి ఇంటర్వ్యూ వరకు ఫస్ట్ ఇంప్రెషనే మీరు ఒక నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి చెప్పే విధానం అట్లీస్ట్ ఏంటంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకుండా ఒక ప్రొఫెషనల్గా డీల్ చేయాలి, ఒక MNC ఎక్స్పీరియన్స్ అంటే. ఓకే, సో మై నేమ్ ఈస్ చాను ఎస్కే, ఐ హ్యావ్ ఓవరాల్ 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్, అవుట్ ఆఫ్ దట్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఈస్ 4+ as a SAP FICO consultant, and I handled so far 6 projects. So 4 projects, out of the 2 projects are implementation and 2 support projects, and my client is this XYZ, and my designation is SAP senior consultant. Currently I'm handling these are the responsibilities and start చేయాలి. ఇది ప్రాసెస్. అలా కాకుండా మీకు నచ్చినట్టుగా స్టార్ట్ చేస్తే నేను ఏం చేయలేను. ఓకే, సో ఇది ప్రాసెస్. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ స్టార్ట్ చేసి అట్లీస్ట్ మీ రెజ్యూమేలో మీ గురించి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అట్లీస్ట్ 3 minutes పడాలి. 3 minutes లెక్కేసుకోండి. ఓకే, 3 minutes పడాలి ఎట్లాగైనా సెల్ఫ్ ఇంట్రడక్షన్. అది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ మనకి
నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ బేసిక్ సెట్టింగ్స్ ఫర్ ఎఫ్ఐ సిఓ ఇవన్నీ పెట్టారు. ఓకే, కానీ ఇందులో నీకు తెలిసినవి ఉంటాయి, తెలియనివి ఉంటాయి. తెలియని పాయింట్స్ని రెజ్యూమేలో పెట్టి వెళ్ళి ఇబ్బంది పడదు. ఓకే, ఒకవేళ తెలియదు అనుకుంటే ఆ పాయింట్ తీసేయండి. అన్నెసెసరీగా తెలియని పాయింట్ని యాడ్ చేసుకుని అక్కడికి వెళ్ళి మళ్ళీ క్వశ్చన్ అడగానే తెలియని పాయింట్ మీద దానికి తెలియదు అనుకోండి, మీరు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక రెజ్యూమ్ పెట్టినప్పుడు దాని గురించి ప్రతి పాయింట్ మీద 1 or 2 minutes మాట్లాడే కెపాసిటీ ఉంది అంటేనే ఆ పాయింట్ రెజ్యూమ్లో పెట్టండి. అంతేగాని తెలియని పాయింట్స్ని యాడ్ చేసి అక్కడ ఇబ్బంది పడి 10 నిమిషాల్లో బయట రావద్దు. ఓకే, సో మోస్ట్ ప్రాబబ్లీ ఇంటర్వ్యూవర్ ఎప్పుడు కూడా మనకి 70% క్వశ్చన్స్ అన్నీ కూడా మీ రెజ్యూమేలో నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి మీరు తెలియని పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోయి ఇబ్బంది పడద్దు. ఓకే, సో తెలియలేదు కాబట్టి తెలియని పాయింట్లు పెట్టొద్దు, తెలిసిన పాయింట్లు మాత్రమే పెట్టండి. ఓకే, అండ్ రెజ్యూమేలో ఇప్పుడు అందరూ ప్రోడక్ట్ కాస్టింగ్ కోపా ఐఏఈ మొత్తం యాడ్ చేశారనుకోండి, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేరు. అండ్ రేపు పొద్దున్న హై లెవెల్గా మీరు సిఓలో వెళ్ళినా జాబ్ చేయలేరు. ఈవెన్ మేము కూడా చేయలేము, సిఓలో అంత హై లెవెల్ ఉంటుంది. సో సిఓ చెప్పడం వేరు, నిజంగా జాబ్లో చేయటం వేరు. చెప్పడం అంటే నేను కూడా చెప్పేస్తాను సిఓ ప్రోడక్ట్ కాస్టింగ్ కోపా అన్ని కూర్చోబెట్టి, బట్ ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఇండస్ట్రీకి బిజినెస్ సినారియోస్ ఉంటే వాటిని న్యాయం చేయడం కష్టం స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అందుకే నేను ఎఫ్ఐ చూస్ చేసుకున్నాను. ఎఫ్ఐలో ఎక్కువ మంది జాయిన్ అవుతారని ఎంఎం చూస్ చేసుకున్నాను, ఎందుకంటే సింప్లిసిటీ ఉంది. సింప్లిసిటీ వదిలేసి హార్డ్ దానికి పోయి అనవసరంగా స్టూడెంట్ దగ్గర నుంచి నెగిటివిటీ తెచ్చుకోవడం ఎందుకు? సో కాబట్టి అసార్థం కాలేదని చెప్పుకునేదాన్ని గుడ్డి కన్నా మెల్ల బెస్ట్, కాబట్టి అందుకే ఎఫ్ఐ బెస్ట్. సో ఏ మోడల్ అని నేను చెప్పేయగలను, ఎనీ మోడల్, ఫంక్షనల్ మోడల్ ఎన్ని చెప్పగలను నేను. సో గట్టిగా కూర్చుంటే నా వారం రోజులు కూర్చుంటే చాలు, నాకు ఆ కూర్చునే టైం ఉంటే చాలు, ఎనీ మోడల్ ఈజీగా చెప్పగలను. ఇది ఎఫ్ఐ అంత ఈజీగా చెప్పాను, ఆ మిగతాయి కూడా ఆ కెపాసిటీ ఉంది మాకు. అండ్ ఆల్రెడీ దాని మీద వర్కింగ్ నాలెడ్జ్ ఉంది, ఎందుకంటే మేము ప్రాజెక్ట్ మేనేజర్ కింద వర్క్ చేసేటప్పుడు అన్ని ఏరియాస్లోనూ వర్క్ చేయాల్సి వస్తుంది, అన్ని రివ్యూ చేయాల్సి వస్తుంది. సో ఓవరాల్గా ఒక నాలెడ్జ్ వచ్చేస్తుంది A to Z. దాంతో మిగతాయి మేము అనలైజ్ చేసుకుంటాం కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లం అనిపించదు. కాబట్టి నేను మీకు ఏం చెప్తానంటే బేసిక్గా తెలియని పాయింట్ జోలికి వెళ్ళి దాని గురించి డిస్కస్ చేసి ఎక్కువ పెట్టద్దు. ఓకే, నెక్స్ట్ తెలిసిన పాయింట్ మాత్రమే పెట్టండి. అన్నీ వచ్చు అని చెప్పి అక్కడికి వెళ్తే మొత్తం మీరు క్వశ్చన్స్ అడిగేదానికి ఆన్సర్ చేయలేరు. ఓకే, సో అన్నీ వచ్చు అని చెప్పినా మీకు అక్కడ నంబర్ కూడా ఫస్ట్ ఎన్ని చేసావా అని చెప్పి మనకి ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ ఇన్ కేసు ఇంటర్వ్యూర్ అడిగినప్పుడు ఏదైనా క్వశ్చన్ నీకు తెలియనప్పుడు ఫస్ట్ సో ఐ డిడెంట్ కమ్ అక్రాస్ దిస్ క్వశ్చన్ ఇన్ మై ఐ డిడెంట్ వర్క్ ఆన్ దిస్ ఏరియా in my previous company. If you give an opportunity, definitely I will make research, I will come up with your expectation. ఈ పాయింట్ యాడ్ చేయండి, అలా చెప్పండి. అంతేగా నాకు ఫుల్గా రాదు, నేను వినలేదు, ఇలాంటివి కాకుండా నాకు నా కంపెనీలో ఇప్పుడు అందరికీ ఇప్పుడు నేనున్నా ఇప్పుడు ఈ 6 నెలలు డిఎం మీద కూర్చుంటాను, డిఎంఈ ట్రెజరీ బ్యాంకింగ్ మీద కూర్చుంటాను, వీటితో ఆయన టచ్ చేయను. కాబట్టి నేనేం చెప్తాను, బేసిక్గా మనం అన్నీ టచ్ చేయాలని అక్కడ ఎక్కడా లేదు, ఎస్ఏపీలో అన్నీ టచ్ చేయడం కష్టం. కాబట్టి దానికి బేసిక్గా నాకు ఆపర్చునిటీ రాలేదు ఈ దాంట్లో వర్క్ చేయడం. ఆడుగా అర్థం చేసుకుంటాడు, వాడు కూడా రియల్ టైం కన్సల్టెంట్ కాబట్టి. ఒకవేళ డెఫినెట్గా మీరు నాకు అవకాశం ఇస్తే నేను రీసెర్చ్ చేసుకొని నేను మీ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవుతాను అనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలి. ఎస్ఏపీలో సక్సెస్ అవ్వాలి అంటే ఒకటే, మీరు జెన్యూన్ ఎస్ఏపీ రియల్ టైం జెన్యూన్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి, అంతే. అంతకు మించిన వేరే మార్గం లేదు మీకు సక్సెస్ అవ్వాలి అంటే. ఇంటర్వ్యూ మెటీరియల్ బట్టి కొట్టో లేకపోతే 4-5 క్వశ్చన్స్ రాసుకొని అవి చదువుకొని బట్టి కొడితే ఇంటర్వ్యూలో సెలక్షన్ కాలేరు. ఇంటర్వ్యూవర్ ఎప్పుడు కూడా మీరు రియల్ టైం కన్సల్టెంటా కాదా అని 10 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే మీకు జాబ్ ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. సో అంతేగాని సో మనం బేస్డ్గా మన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ బట్టి కొట్టేసేసి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, సి ఫర్ క్యాట్, వాల్యుయేషన్ మాడిఫైర్ అని ఒక 20 సార్లు చదివితే ఇంటర్వ్యూలో సెలక్షన్ అవ్వం. ఓకే, వాల్యుయేషన్ క్లాస్ అంటే ఏంటి, వాల్యుయేషన్ మాడిఫైర్ అంటే ఏంటి, జనరల్ మాడిఫైర్ ఏంటి అని సిస్టంలో నువ్వు చూసుకోవాలి. ఫస్ట్ సిస్టంలో దాని లింకేజ్ తెలుసుకోవాలి, ఎందుకు ఏంటి అన్నది. సో ఎఫ్ఐటి ఎంఎం ఇంటిగ్రేషన్ ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఓకే ఏమేమి దాంట్లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఏ ఫ్యాక్టర్స్ లేకపోతే అది ఎఫ్ఐటి ఎంఎం ఇంటిగ్రేషన్ ఎర్రర్స్ వస్తాయి అనే ఐడియా నీకు ఉండాలి. అట్లీస్ట్ మనం చెప్పుకున్న వీడియోస్ మోర్ దాన్ ఎనఫ్. సో మీకు ఆ లింకేజ్ అనేది, ఆ సినారియోస్ అనేది క్లియర్గా చూపించాలి. అండ్ కాబట్టి మీరు ఈ బట్టి కొడితే ఇందులో సక్సెస్ కాలేరు, గుర్తుపెట్టుకోండి. బట్టి కొట్టి వెళ్తే సక్సెస్ కాలేరు, బట్టి కొట్టి ఇంటర్వ్యూ మెటీరియల్స్ చదువుకుంటే సక్సెస్ కాలేరు. నేను చెప్పిన ఏమైతే కాన్సెప్ట్ వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ చూడటం ఫస్ట్, ఆ తర్వాత మెటీరియల్స్ చూడటం, కన్సెప్షన్ క్లారిటీ కోసం ఎడిషనల్ రీసెర్చ్ చేయటం, అంతకు మించిన మార్గం ఇందులో లేదు. ఎవరు చెప్పినా, ఏ రియల్ టైం ఎస్ఏపీ కన్సల్టెంట్ దగ్గర చెప్పినా ఇదే చెప్తాడు అండ్ ఇలాగే చెప్తాడు, అందులో నో డౌట్.
రియల్ టైంలో పని చేసాం కాబట్టి మాకు రియల్ టైం మీద నాలెడ్జ్ ఉంది. అండ్ ఎక్కడ ఏ ఏరియాలో ఎలా తప్పులు చేస్తారు అన్నది కూడా మాకు దాని గురించి ఈజీగా అవగాహన ఉంది కాబట్టి మేము చెప్పగలుగుతాం. ఓకే, కాబట్టి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం. సో ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో 4+4.5 లేదా 4+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే మంచిది, త్వరగా సక్సెస్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఓకే, సో మరి నేను ఫ్రెషర్గా వెళ్తాను అని అనుకున్నట్లయితే మనం కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తున్నాం అందరికీ కూడా. సో బాబ్జీ సార్ని కాంటాక్ట్ అవ్వండి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కోసం. సో మీరు లేకపోతే గ్రూప్లో మెన్షన్ చేసి నాకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కావాలని చెప్పినా పర్లేదు, బాబ్జీ సార్ నెంబర్ ఇస్తాం, ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు వెంటనే 1 or 2 డేస్లో కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ వస్తుంది. ఓకే, సో కాబట్టి నో ప్రాబ్లం, కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ మేము ఇస్తాం, డోంట్ వరీ. ఫ్రెషర్స్కి మాత్రమే, ఎక్స్పీరియన్స్ అన్నెసెసరీగా తీసుకెళ్ళి నేను కోర్స్ కంప్లీట్ చేశానంటే నవ్వుతారు అక్కడ. ఎక్స్పీరియన్స్ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫ్రెషర్కి మాత్రమే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ పనికొస్తుంది. రైట్, 2 పాయింట్లు చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే రెజ్యూమేలో మీరు పెట్టే ఈ రెజ్యూమే ఏదైతే ఉందో అన్ని పాయింట్లు కవర్ అయినాయి. ఓకే, సో మ్యాక్స్ మీరు పెడితే ఏం పెడతారు? P2P ప్రాసెస్, ఓటీసీ ప్రాసెస్, FI to MM ఇంటిగ్రేషన్, FI to SD ఇంటిగ్రేషన్. ఓకే, ఈ 4 అనేది మీ రెజ్యూమేలో కంపల్సరీగా ఉన్నాయో చెక్ చేసుకోండి, అంతేగాని స్కిప్ చేస్తే వేస్ట్. ఎందుకంటే FI to MM ఇంటిగ్రేషన్, FI to SD ఇంటిగ్రేషన్, P2P ప్రాసెస్, ఓటీసీ ప్రాసెస్ లేకుండా రెజ్యూమే పెడితే ఆ రెజ్యూమే షార్ట్ లిస్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. అండ్ సో S4 HANA అనేది మీ ప్రొఫైల్కి యాడెడ్ అడ్వాంటేజ్. కాబట్టి S4 HANAకి సంబంధించి నేను మీకు యాక్టివ్ మెథడాలజీ అని చెప్పి ఒక వీడియో కూడా మీకు పంపించాను, మీరు చూసుకుంటున్నారో లేదో నాకు తెలీదు. అండ్ 2 క్లాసులకు సంబంధించిన వీడియోలు మీకు పంపించాను. అండ్ మీరు అవి కూడా అవసరం లేదు అనుకుంటే ఆల్రెడీ మీకు ఇచ్చిన వీడియోస్లో డ్రైవ్లో అన్నీ కూడా ఒక 5 క్లాసులు 6 క్లాసులు ఉన్నాయి, చేంజెస్ ఉన్నాయి. ఆ చేంజెస్ మీద నాలెడ్జ్ ఉంది అని చెప్పండి. ఎవరికైనా ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, నేను ఇచ్చిన వీడియోస్ చూసుకొని ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇంప్లిమెంటేషన్ కూడా పెడదాము అని అనుకుంటే పెట్టచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చేంజెస్ పెట్టండి, ఐ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ S4 HANA చేంజెస్ అని చెప్పండి, దట్స్ ఇట్. ఓకే, సో నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది అని అనుకుంటే S4 HANA సపోర్ట్ ప్రాజెక్ట్ పెట్టండి, దట్స్ ఇట్, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటంటే మీరు వెళ్ళే ప్రొఫైల్స్ ఏదైనా సరే SAP FI ప్రొఫైల్ మాత్రమే వెళ్ళాలి. SAP CO ప్రొఫైల్కి వెళ్తే మీరు ఒకవేళ సెలెక్షన్ అయినా సరే SAP CO ప్రొఫైల్లో జనరల్గా కాంపిటీషన్ ఎక్కువ ఉండదు. ఓకే, జనరల్గా కాంపిటీషన్ ఎక్కువ ఉండదు, కానీ అందులోకి వెళ్తే మరి జాబ్ చేయాలంటే చాలా హడ్డిల్స్ ఉంటాయి, FI కన్నా 4 రెట్లు హడ్డిల్స్ ఉంటాయి, అర్థం కావు, చెప్పేవాళ్ళు ఉండరు. అండ్ యూట్యూబ్లోను గూగుల్లోను SAP CO సంబంధించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేద్దామన్నా దొరకదు, ట్రైనర్స్ దొరకరు, ఇబ్బందులు పడతారు. అందుకే నా పాయింట్ ఆఫ్ వ్యూలో సో SAP CO అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాట్ రికమెండెడ్ ఫర్ యూ గైస్. బికాజ్ SAP CO ఈవెన్ FI చేసిన వాళ్ళు కూడా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా SAP CO చెయ్యలేరు, అంత ప్రాపర్గా రాదు. ఓకే, ఈవెన్ 10+ మేనేజర్స్, సీనియర్ మేనేజర్స్ కూడా FIలో COలో ప్రోడక్ట్ కాస్టింగ్, కోపా అనేది 2 మాడ్యూల్ హై లెవెల్ మాడ్యూల్స్. దానికి రావాలి అంటే అదర్ మాడ్యూల్స్ తెలుసుకోవాలి, PP మాడ్యూల్ తెలుసుకోవాలి, SD మాడ్యూల్ తెలుసుకోవాలి, MM మాడ్యూల్ తెలుసుకోవాలి, CO మాడ్యూల్ తెలుసుకోవాలి. ఈ మాడ్యూల్ మీద నాలెడ్జ్ ఉంటేనే మీరు ప్రోడక్ట్ కాస్టింగ్, కోపా మీద పెట్టగలుగుతారు. అంతేగాని జస్ట్ బేసిక్ నాలెడ్జ్తో వెళ్ళి నేను SAP CO ప్రొఫైల్ రాలేదు, నాకు చెప్పలేదు, నాకు నేర్చుకోలేదు అని చెప్పి మీరు నేర్చుకున్న టైం వేస్ట్ తప్పిస్తే ఏమీ లేదు. ఓకే, సో లేదు అనుకుంటే మనకి హైదరాబాద్లో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, SAP CO 6 నుంచి 8 నెలలు చెప్పే ఇన్స్టిట్యూషన్స్, ఎన్ని జాయిన్ అవ్వండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా ట్రైనింగ్ అనేది సింప్లిసిటీ, త్వరగా జాబ్ రప్పించడానికి కావాల్సిన స్కిల్ సెట్ని ఇచ్చి పంపించడం వరకే. ఓకే, కాబట్టి SAP CO ప్రొఫైల్స్ ఆర్ నాట్ రికమెండెడ్. అండ్ SAP COలో నాలెడ్జ్ అడిగినప్పుడు మీరు కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, కాస్ట్ ఎలిమెంట్ వరకు అండ్ బేసిక్ కోపా వీడియో 1-2 పెట్టాను, దాంట్లో నేను గూగుల్లో డ్రైవ్లో పెట్టాను, ఆర్ఎల్స్ నా ప్లే స్టోర్లోకి వెళ్ళి చూసుకున్న కొన్ని 4-5 వీడియోలు ఉంటాయి, అవి చూసుకొని వెళ్ళండి, క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు, అట్లీస్ట్ క్వశ్చన్స్కి. ప్రోడక్ట్ కాస్టింగ్ కోపా అడిగితే డైరెక్ట్గా చెప్పండి, నేను ఇన్వాల్వ్మెంట్ కాలేదు, నేను SAP FI మీద నాకు కమాండ్ ఉంది తప్పిస్తే CO లేదని డైరెక్ట్గా చెప్పండి. అంతేగాని CO క్వశ్చన్లు అడుగుతున్నారు సార్, CO క్వశ్చన్లు అడుగుతారు, HANA క్వశ్చన్స్ అడుగుతారు, FI క్వశ్చన్స్ అడుగుతారు, ఇంటర్వ్యూలో అన్ని క్వశ్చన్స్ అడుగుతారు, కామన్గా అడుగుతారు. ఎందుకంటే నీకు నాలెడ్జ్ ఉందా లేదా టెస్ట్ ఆఫ్ దాంట్లో అడుగుతారు. సో వాళ్ళు అవసరమైతే CO ప్రొఫైల్ కూడా నేను అసైన్ చేస్తారు, దాని మూలంగా నువ్వు వెళ్ళి జాబ్లో రియల్ టైంలో CO ప్రొఫైల్లో చేయాలి అంటే అంత ఈజీ ఏమీ కాదు, కస్టమైజేషన్స్ ఉంటాయి, బిజినెస్ డిఫరెంట్ ఉంటుంది, అంత ఈజీగా కూడా ఉండదు. కాబట్టి నాట్ రికమెండెడ్, నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాట్ రికమెండెడ్ మన స్టూడెంట్స్కి. అలాగే HANA ప్రొఫైల్ కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్, S4 HANA ఇంప్లిమెంటేషన్ అవి పెట్టుకొని వెళ్తాను అంటే నాట్ రికమెండెడ్. ఓకే, సో ఓన్లీ HANA ప్రాజెక్ట్ సంబంధించి పెట్టాలనుకుంటే సపోర్ట్ ప్రాజెక్ట్ పెట్టండి, దట్స్ ఇట్.
నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సో అందరూ చేసే మిస్టేక్స్ ఇవే ఏంటంటే ఓన్గా మీరు ఊహించుకొని ఏదో పెట్టేసుకొని వెళ్ళిపోతారు. అండ్ చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఈ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఈ రెజ్యూమే మీరు చూసినట్లయితే దగ్గర దగ్గర ఒక 6 పేజీలు ఉంది. ఓకే, సో ఈ 6 పేజీలను పెట్టడానికి రీజన్ ఏంటి అంటే 7 పేజీలు ఉంది. 7 పేజీలు పెడితే మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయిపోద్ది. ఎందుకంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ పెట్టాలి. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, చాలా తప్పులు చేస్తూ ఉంటారు. 4 పెట్టుకొని వెళ్తారు, ఇలా 5 పెట్టుకొని వెళ్తారు. ఎంత అసలు ఆ ప్రొఫైలే షార్ట్ లిస్ట్ కాదు. SAP FICO రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చాలా వైడ్. కాబట్టి మీరు ఎక్కువ రెజ్యూమే పాయింట్స్ ఉండేలాగా మీ ప్రొఫైల్ని పెట్టుకోండి. తప్పిస్తే అది బేసిక్గా పెట్టుకొని వెళ్దాం అనుకొని మైండ్లోనే తీసేయండి. తక్కువ ప్రొఫైల్ పెట్టుకొని తక్కువగా నేను తీసుకుంటాడేమో అనేది మైండ్ సెట్లో తీసేయండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నట్టు రెజ్యూమేస్ ఉంటాయి వాళ్ళకి. ఓకే, మిమ్మల్ని తీసుకోవాలి అంటే మీరు ప్రూవ్ చేసుకుంటేనే తీసుకుంటారు. ఒక 5 జాబులు పడితే దాంట్లో 100 మంది ఉంటారు. ఆ 100 మందిలో నువ్వు తక్కువ పెట్టుకొని వెళ్తే నిన్ను ఎవరు తీసుకుంటారు చెప్పండి? 10 మంది 5 ప్రొఫైల్ కావాలి. మీరు చిన్న పాయింట్లు యాడ్ చేసుకొని వెళ్తే ఎలా సక్సెస్ అవుతారు? అవరు. కాబట్టి మీరు చిన్న తక్కువ పాయింట్లు యాడ్ చేసుకోవడం, 4-5 పాయింట్లు యాడ్ చేసుకోవడం, 5-6 పాయింట్లు యాడ్ చేసుకోవడం, వెళ్తే సక్సెస్ అయిపోతాము, ఇదే చదువుకొని వెళ్తాం అంటే అవ్వదు. ఓకే, SAP FICO జాబ్ మీరు అనుకున్నంత ఈజీ కాదు. నేను డే 1 నుంచే చెప్తున్నాను. SAP FICO జాబ్ కొట్టడం చాలా కష్టము. సో ఎవరో పనికిమాలిన వాళ్ళు ఏంటంటే తెలియని పర్సన్స్ ఏంటంటే మనకు వచ్చే రిజల్ట్ చూసి తట్టుకోలేక SAP FICO జాబ్ ఈజీ అంటారు. వాళ్ళ దగ్గర ఒక జాబ్ కూడా రాదు, కానీ ఈజీ అంటారు. ఎందుకంటే ఏదో ఒకటి పక్కనోడి మీద బొజ్జు చల్లాలి, పక్కనోడిని స్పాయిల్ చేయాలి కాబట్టి ఏదో ఒకటి చెప్తా ఉంటారు. కాబట్టి యాజ్ ఎ రియల్ టైమ్ కన్సల్టెంట్ కింద నేను ఎట్లా చెప్తే అలా ఫాలో అవ్వండి. సో ఏ స్ట్రాటజీ మేమేం మిమ్మల్ని వదిలించుకోవట్లేదుగా. ఇప్పుడు 10 మేము క్లాస్ అయిపోయిన తర్వాత ఇది మొత్తం మిమ్మల్ని తీసుకెళ్ళి మాతో సంబంధం లేదని మిమ్మల్ని వదిలించుకోవట్లేదుగా. సో ఎనీ టైం మనం కాంటాక్ట్ అవ్వమని చెప్తున్నాం. ఆఫీస్ రండి, లైఫ్ టైం మెంబర్షిప్ ఉంది, మీకు జాబ్ వచ్చేంత వరకు కూర్చోండి అని చెప్తున్నాం. కాబట్టి మాట్లాడండి, డిస్కస్ చేయండి, ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఉంటే మేము చేయగలను, ఏమనంటే చేయగలుగుతామని చెప్తున్నాం ఆన్లైన్లోకి వచ్చి. సో దాన్ని వినియోగించుకున్నాం ఉంటే ఓకే, వినియోగించకుండా ఊరికే బ్లేమ్ చేసుకొని ఆడినని ఈయనని అనుకుంటే వాట్ ఈస్ ద యూస్? దెర్ ఈస్ నో యూస్. ఓకే, మా పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు డైరెక్ట్గా వచ్చి మాట్లాడు, మా ఆఫీస్కి వచ్చి కూర్చో, మాట్లాడు, డిస్కస్ చేయి, నాకు ఇలా ఉంది ప్రాబ్లం అంటే ఏదో ఒకటి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే రెజ్యూమే పాయింట్స్, షార్ట్ లెంత్ ఇవన్నీ కూడా తగ్గించేసుకొని 4-5 ముక్కలు పెట్టుకొని అయ్యి అడుగుతారేమో అనుకొని లో కాన్ఫిడెన్స్ని పెట్టుకొని ఇంటర్వ్యూలకు వెళ్ళొద్దు. ఓకే, లో కాన్ఫిడెన్స్తో అందరూ ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు. లో కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? అవుద్దా అనే మైండ్ సెట్ తీసేయండి. ఓకే, ఒక ఇంటర్వ్యూకి మనం వెళ్తున్నాము అంటే నువ్వు అనుకోవాల్సింది మైండ్లో ఒకటే, టెస్ట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్. నా నాలెడ్జ్ని ఈరోజు టెస్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాను. జాబ్ వచ్చుద్దా రాదా అన్నది డిపెండ్, అది నెక్స్ట్ అది మన లక్